ఏం జరుగుతుంది అసలు? ఇంతవరకు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లు ఎందుకు వాళ్ళ ఫ్యామిలీకి అందలేదు? ఎవరైనా చనిపోతే 5 డేస్, 1 వీక్ అంతే. అంతకంటే అయితే ఎక్కువ రోజులైతే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌కైతే టైం తీసుకోరు. కానీ వైష్ణవి విషయంలో ఎందుకు పోలీసులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వాళ్ళ ఫ్యామిలీలో రంజిత్ గారు వైష్ణవి వాళ్ళ బ్రదర్ చెప్పేది ఇదే. మా చెల్లె చనిపోయి 3 మంత్స్‌కి దగ్గరకు వస్తుంది. ఇంతవరకు కూడా మా చేతికి పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవ్వలేదు అంటే ఏం జరుగుతుందో మాకైతే అర్థం అవ్వట్లేదు. మేమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తూనే ఉన్నాము, వస్తూనే ఉన్నాము, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూనే ఉన్నాము. కానీ ఇప్పటివరకైతే ఏమీ చెప్పట్లేదు వాళ్ళు. అసలు హరిబాబు అసలు వాడు జైల్లో ఉన్నాడా, ఏం చేస్తుండు, వానికి బెయిల్ ఏమైనా వస్తుందా, అసలు వాని టాపిక్ కూడా తీసుకురావట్లేదు. ఎందుకో ఏమీ అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయి చనిపోయి 3 మంత్స్ అవుతుంది, అయినా కూడా మరి ఇంత నెగ్లెక్ట్ ఎందుకు, ఎందుకు ఇంత దారుణంగా? అసలు వైష్ణవి చనిపోయిన తర్వాత ఆ ఇల్లు ఖాళీ చేయాలని చెప్పేసి అయ్యగారు అయితే చెప్పారు. దానివల్ల వాళ్ళు ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొచ్చి ఒక గుడిసెలాగా, అంటే రేకులు ఉన్న ఇంటిలా ఉంటున్నారు. ఇప్పుడు వర్షం కొట్టినా కూడా ఆ రేకులు మొత్తం తడిచిపోయి ఇంట్లోకి వాటర్ రావడము, సామాన్ పైన మొత్తం కూడా వాటర్ ఉండడము, వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు పాపం, క్యూఆర్ కోడ్ పంపించండి హెల్ప్ చేస్తామని చెప్పేసి పంపిస్తే నానా మాటలని వాళ్ళని ఇంకా ఏడిపించారు. అసలు మనుషులు ఎలా ఉన్నారు అని అంటే ఒకరు బాగుపడితే చూడలేరు, అన్యాయం అయిపోతే బాగుండు అని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఈ లోకంలో. అలాంటి పరిస్థితే ఉన్నది ఇప్పుడు వీళ్ళది కూడా. ఎవరో సహాయం చేస్తున్నారని చెప్పేసి ఎవరో బ్యాడ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఒక ఫ్యామిలీని ఆదుకొని వాళ్ళు కొంచెము పరిస్థితి ఆర్థికంగా బాగాలేదు, ఒక అమ్మాయి విషయంలో ఇలా జరిగిందని వాళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఆర్థికంగా నిలదొక్కుంటున్నారా? 14 లక్షలు ఉన్నాయి వాళ్ళకి అంటే అంతమంది డబ్బులు పంపించారా? డబ్బులు పంపిస్తే మరి ఇప్పటికీ ఏదన్నా దాదాపు బిల్డింగ్ అయినా లేపు కదా చిన్నగా, లేకపోతే రేకులు ఇల్లు అయినా వేసుకుని కదా, అది కూడా లేదు పరిస్థితి. కానీ ఎందుకు ఇంత అధ్వానమైన మాటలు అనేది అర్థం అవ్వట్లేదు. 100కి 80 కామెంట్స్ అయితే బ్యాడ్ కామెంట్సే ఉంటున్నాయి. అండ్ నేను వైషు వీడియోస్ అయితే నేను చేస్తాను ఇక్కడి నుంచి. ఆమెకు న్యాయం జరిగే వరకు, హరిబాబుకి ఉరిశిక్ష పడే వరకు కూడా, అండ్ కేసు ఎక్కడి వరకు వస్తుంది అనేది ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ప్రజెంట్ అయితే రంజిత్ గారు చేసిన వీడియోస్ కూడా నేను చూశాను. అందులో కూడా తను క్లియర్గా చెప్తుండు, ఎవరు కూడా దయచేసి ఫేక్ న్యూస్ అయితే చెప్పకండి, స్ప్రెడ్ చేయకండి. దానివల్ల అందరూ కూడా చాలా చాలా బాధపడుతున్నారు. ఒక అమ్మాయి చనిపోయిన తర్వాత ఎన్ని డబ్బులు వస్తే ఏం లాభం అండి, నాకు అర్థం అవ్వట్లేదు. మా సొంత చెల్లె చనిపోయిన తర్వాత డబ్బులు ఉంటే ఏంది, తన్నే బతుకుంటే మా ఇల్లు మాకు ఉండేది, వాళ్ళు సంతోషంగా ఉండేది, ఎంత బాగుండేది వాళ్ళు. అసలు ఈ వర్షాకాలంలో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక భయపడుకుంటూ ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడే రేకుల పైన కవర్ కూడా కప్పుతున్నారు అని చెప్పేసి రంజిత్ గారు అయితే చెప్పారు. దయచేసి 14 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు వచ్చినాయి అని మాత్రం ఫేక్ న్యూస్ పుట్టించకండి. ఎందుకంటే వాళ్ళ చేతిలో నిజంగానే డబ్బులు లేవు. మేము అందరం కలిపి ఏం జరుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. వచ్చిన డబ్బులు మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. అండ్ మా తరపు నుంచి వెళ్ళి మా పెద్దమ్మని బాగా చూసుకునే అది ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది. వాళ్ళ ఫ్యామిలీదైనా ఎవరిదైనా వాళ్ళు కూడా బాగుపడడానికి కూడా కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యగారు అయితే చెప్పారు వాళ్ళ ఇల్లు కూడా తాకట్లో ఉంది. హరిబాబు గారి విషయంలో తాకట్లు అయితే పెట్టేశారు. ఆ ఇల్లు కూడా సేల్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. పరిస్థితి ఇంత దూరం వరకు వచ్చింది అంటే అర్థం చేసుకోండి. చిన్నగా ఏదో కామెంట్ చేసేసి దానిపైన ఏదో మాటలు అనేసి వాళ్ళని హర్ట్ చేయకండి. వాళ్ళ అమ్మ పరిస్థితి అర్థమవుతుంది కదా. అసలు కొన్ని రోజుల నుంచి తిండి తిప్పలు మానేసి కంప్లీట్గా బెడ్ రెస్ట్లో ఉంది. అసలు వైషు అనే మాట తప్ప ఇంకే విషయాలు రాలేదు. ఇప్పుడు తను మాట్లాడుతుంది. స్టార్టింగ్లో తన గొంతు కూడా కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోయింది. అసలు మాట్లాడలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు తన బిడ్డకి న్యాయం కోసం బయటకు వచ్చి మాట్లాడుతుంది. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూ. హరిబాబు గారికి ఉరిశిక్ష పడేటట్టు చేయండి. వానికి బెయిల్ మాత్రం రాకుండా చూడాలి అందరం కలిసి. ఒకవేళ బెయిల్ వచ్చి వాడు బయటకు వచ్చిందంటే ఖచ్చితంగా వాడు తప్పించుకుంటాడు. వాళ్ళ ఫ్యామిలీలో నలుగురు కలిసి చంపితే వాడు ఒప్పుకున్నది మాత్రం నేను ఒక్కనే వైష్ణుని చంపేసిన అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అయితే పోలీసుల ముందైతే చెప్పాడు. సో వాన్ పైన మాత్రమే కేసు అయితే ఫైల్ అయిపోయింది. వీళ్ళ పైన అయితే ఇంకా ఏం పెట్టలేదు. సో ఇంకెన్ని రోజులు విన్ని ఇలా పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళని మేపుతారు అనేది అర్థం అవ్వట్లేదు. ఇంకా ఎన్ని రోజులు కోర్టుకి ఎప్పుడు తీసుకుపోతారు, ఈ అసలు సాక్ష్యాలు ఎప్పుడు అప్పచెప్తారు, వానికి ఎప్పుడు ఉరి శిక్ష పడుతుంది, లేదంటే జీవిత ఖైదు పడుతుంది అనేది అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా వైష్ణవికి న్యాయం జరగాలి. వైష్ణవికి న్యాయం జరగాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా జస్టిస్ ఫర్ వైషు అని చెప్పేసి ప్లీజ్ మెసేజ్ చేయండి.
అండ్ ఇంకొకటి బ్యాడ్ కామెంట్స్ మాత్రం దయచేసి కూడా పెట్టకండి.